హాయ్ ఎవ్రీవన్, అస్సలం అయికం. ఈరోజు వీడియో ఏంటంటే నా పాత ఎక్స్పీరియన్స్, నాకు పాత ప్రాబ్లమ్ని మీతో షేర్ చేసుకుందామని తీస్తున్నా. అండ్ ఇప్పటి ప్రజెంట్ న్యూ మదర్కి కూడా హెల్ప్ అవుతుందని నా అభిప్రాయం. ఏంటంటే ఈ మన చిన్నపిల్లలకి చాలా వరకు ఫస్ట్ టైం ప్రెగ్నెంట్ అయిన ఆడవాళ్ళకి కానీ, సెకండ్ టైం ప్రెగ్నెంట్ అయిన ఆడవాళ్ళకి కానీ అంతగా పాలు పడకపోయేసరికి వాళ్ళు ఏమనుకుంటారు, టెన్షన్ పడిపోయి ఫార్ములా మిల్క్ అది ఫాలో అవుతూ ఉంటారు. కనీసం వాళ్ళు మిల్క్ పడుతుందా లేదా, మరి ఏం తింటే పడుతుంది ఎట్లా అని మాత్రం కూడా ఏం ఆలోచించరు. ఏదో డాక్టర్ సజెషన్ మేరకి, చుట్టుపక్కల వాళ్ళ అన్న సజెషన్ మేరకి ఫార్ములా మిల్క్ ఇస్తూ ఉంటారు. మా బాబు కూడా నేను ఇట్లనే నా ఫస్ట్ ప్రెగ్నెన్సీలో అసలు నాకు పాలు అస్సలు పడలేదు. ఇది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్. ఇప్పుడు అది చేయబట్టి నేను ఇప్పుడు ఎంత స్ట్రగుల్ అవుతున్నా, ఎంత ఫీల్ అవుతున్నా అనేది, ఎంత ప్రాబ్లం ఫేస్ చేస్తున్నా అని మీకు తెలియాలని నేను ఈ వీడియో కండక్ట్ చేసిన. రేపు మీకైనా ఎలాంటి ప్రాబ్లం రాకుండా, మీ పిల్లలకైనా ఇలాంటి ప్రాబ్లం రాకుండా మీరు చూసుకుంటారని, కొంచెమైనా కేర్ తీసుకుంటారని నాకు అనిపించి ఈ వీడియో తీస్తున్నా. మా ఫస్ట్ బాబుకి అప్పుడు ఆల్మోస్ట్ 3 ఇయర్స్ తను 2023లో పుట్టిండు. అప్పుడు ఒక 1 డే ఉమ్మనీరు మింగి, నాకు నార్మల్ డెలివరీ అయ్యేది. కాకపోతే నేను ఇక పెయిన్స్ భరించకపోవడం, కొంచెం ఇబ్బంది అవడం వల్ల చూసి ఒక 7-8 మంత్స్ చూసి 7-8 డేస్ అవర్స్ చూసి నాకు సిజేరియన్ హాస్పిటల్ థియేటర్కి తీసుకెళ్ళి సిజేరియన్ చేసేసిళ్ళు. దానివల్ల మా బాబు 7-8 అవర్స్ టమ్మీలో ఉండేసరికి తను కొంచెం ఉమ్మనీరు ఇంతమందం ఉమ్మనీరు మింగేసిండు కదా అని తనని పిల్లల హాస్పిటల్కి తీసుకెళ్ళి ఒక 1.5 డే బాక్స్లో పెట్టేసరికి నాకు తను పుట్టిన వెంటనే పాలు పడతానో మనకు జనరల్ కంటిన్యూస్గా పాలు పడేవి కదా. నాకు అలాంటి ఛాన్స్ రాకపోయేసరికి 1 డే మొత్తం బాక్స్లో పెట్టేసరికి ఇక తను డబ్బా పాలకే, ఫీడింగ్ పాలకే అలవాటు అయిపోయాడు. ఇక్కడికి వచ్చి మళ్ళీ అక్కడ నుంచి డిశ్చార్జ్ చేసి తీసుకొచ్చి నా దగ్గర తీసుకొచ్చినాక కూడా నా పాలు పట్టేసరికి నా పాలు సరిగ్గా పట్టలేకపోయాడు. ప్లస్ నాకు కూడా పట్టిన వెంటనే, డెలివరీ అయిన వెంటనే మదర్ ఫీడింగ్ ఇచ్చుంటే కనుక ఆ అవర్ నుంచి, ఆ గంట నుంచి మదర్కి కంటిన్యూస్గా పాలు పడుతూ ఉండేవి, పిల్లలకు కూడా సరిపోయేవి. కానీ నా ప్రాబ్లం ఏంటంటే మా బాబు ఉమ్మనీరు మింగేసరికి ఇక తనని బాక్స్లో పెట్టేసిండు. 1.5 డే తను బాక్స్లోనే ఉన్నాడు. 1.5 డే మొత్తం అంతా 1 అవర్కి ఒకసారి ఆ హాస్పిటల్లో వాళ్ళు పిల్లలు చూసుకునే నర్సరీస్ అవి ఉంటాయి కదా, వాళ్ళు గంటకు ఒకసారి ఫీడింగ్ ఫార్ములా మిల్క్ మాత్రమే పట్టేటోళ్ళు. అట్లా నాకు నా ఫీడింగ్ తను తాగలేదు. తనకు ఆ ఫీడింగే అలవాటు అయిపోయేసరికి మళ్ళీ డిశ్చార్జ్ చేసిళ్ళు. 1.5 డేకి డిశ్చార్జ్ చేసి నా దగ్గర తీసుకొచ్చినా కూడా నేను పాలు ఇద్దామంటే నా పాలు సరిగ్గా పడలేదు. ప్లస్ తనకు కూడా తాగడానికి ఇవి నచ్చలేదు. ఇక అవి అలవాటు పడ్డ ప్రాణానికి మళ్ళీ ఇవి మదర్ మిల్క్ తాగాలంటే వాళ్ళకి ఇబ్బంది, వాళ్ళు తాగరు కదా. తాగలేదు. చాలా ట్రై చేసినాం, తాగలేదు కదా అని. అది నా ఫస్ట్ ప్రెగ్నెన్సీ కాబట్టి చాలా భయాందోళనలు చాలా ఉంటాయి. నేను కూడా అందరు మదర్ లాగానే చాలా టెన్షన్ పెట్టేసుకున్నా. అయ్యో నా బేబీకి నీ పాలు సరిపోవట్లేదు, ఇప్పుడు ఎట్లా ఏంటి అని ఆలోచించి ఒక 1 వీక్ ఏమో ఆలోచించి డాక్టర్ దగ్గరికి వెళ్తే తన డాక్టర్ ఫార్ములా మిల్క్ రాసిండ్లో. ఇది లాక్టోజన్ అని ఈ ఫార్ములా మిల్క్ రాసిండ్లో. అప్పుడు మా పెద్ద బాబు టైంలో. ఇది ఇప్పటి బాక్సే, ఇంకా కూడా ఉంచుకున్నారా అంటే దానికి కూడా నా దగ్గర ఆన్సర్ ఉంది. 3 ఇయర్స్ కిందటి బాక్స్ ఇప్పటికీ ఉంచుకున్నారా అంటే దానికి కూడా నేను ఆన్సర్ చెప్తా. సో ఇలాంటి ఫార్ములా మిల్క్ లాక్టోజన్ అనే కంపెనీ ఈ ఫార్ములా మిల్క్ డాక్టర్ రాసిళ్ళు కదా అని నేను ఇక నాకు పడినంత వరకు నేను పాలిచ్చేదాన్ని. పడకపోయేసరికి మా బాబుకి ఎక్కువ శాతం వేర్చినప్పుడల్లా గంటకు ఒకసారి, 2 అవర్స్కి ఒకసారి ఈ ఫార్ములా మిల్కే ఇవే తాగించి పడుకోబెట్టేదాన్ని. నా రొటీన్ వర్క్ చేసుకునేదాన్ని. ఒకవేళ నా పాలు ఎప్పుడు అంటే నాకు ఒక 5-6 గంటలు ఇవ్వకుండా అట్లనే ఉంటే కనుక అప్పుడు నాకు పాలు పడ్డట్టు అనిపించేది. అప్పుడు నా పాలు ఇచ్చేదాన్ని. 5-6 గంటలు వాళ్ళు తాగకుండా ఉండాలి అంటే వాళ్ళు తాగలేరు కదా.
వండలేరు కదా, వాళ్ళకి ఆకలి అవుతూ ఉంటుంది కాబట్టి 1 అవర్కి ఒకసారి ఈ పాలు పట్టి మిగతా టైంలో 5-6 గంటలకు ఒకసారి నా పాలు పట్టేదాన్ని. అట్లా 5 మంత్స్ వరకు కూడా అట్లనే కంటిన్యూ చేసుకుంటూ ఉండేసరికి ఇప్పుడు మా బాబుకి ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా, లైక్ ఒక కోల్డ్ అయినా, కఫ్ అయినా, ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా కూడా అస్సలు తట్టుకునేటోడు కాదు. చిన్న సపోజ్ వింటర్ సీజన్ అనుకోండి, ఇంకా వింటర్ ఎప్పుడు బాగా ఎక్కువ ఉంటుంది, డిసెంబర్ జనవరిలో బాగా చలి ఉంటుంది. అయినా కూడా డిసెంబర్ జనవరి రాకముందుకే నవంబర్ స్టార్టింగ్లోనే, వింటర్ బిగినింగ్లోనే మా బాబు ఏంటిది 1-2 సార్లు తుమ్మినా, 1-2 రోజులు తుమ్మినా కూడా ఇక 3వ రోజు తనకి కోల్డ్ పట్టేసుకుంటుంది, జలుబు అయిపోతుంది. ఏదైనా కొంచెం స్వీట్ తిన్నా, లైక్ పాలల్లో కొంచెం షుగర్ క్వాంటిటీ కంటే ఎక్కువ క్వాంటిటీ వేసినా అనుకోండి, ఆ షుగర్కి కూడా తనకి కఫ్ దగ్గు అనేది పట్టేసుకుంటుంది. ఇటు కోల్డ్ అటు కఫ్, ఇటు కోల్డ్ అయిందంటే కఫ్ వచ్చేస్తుంది, కఫ్ అయిందంటే కోల్డ్ వచ్చేస్తుంది. సో అదంతా దేని వల్ల జరిగింది అంటే వీటి వల్ల జరిగింది. మదర్ మిల్క్ లేకపోతే ఇవి పెట్టడంలో తప్పేం లేదు. ఎందుకంటే మాకు పాలు రానప్పుడు, వాళ్ళు పట్టనప్పుడు మనం ఏం చేస్తాం, ఏం చేయలేం. ఆ టైంలో మదర్ కనిపించేది ఏంటిదంటే, నా కొడుక్కి నా కడుపు నిండా పాలు ఇవ్వాలి, నా పాలు రావట్లేదు కాబట్టి ఏదన్నా పాలు పట్టి వాని పస్తులు ఉంచకుండా వానికి కడుపు నిండా పాలు ఇవ్వాలి, కడుపు నిండా వాని హెల్తీగా హ్యాపీగా చూసుకోవాలని ఏ మదర్కైనా అనిపిస్తుంది, ఇంక్లూడింగ్ మీ ఆల్సో. ఎవరికైనా అనిపిస్తుంది. కానీ అప్పుడు నేను కూడా అట్లనే అనుకోవడం వల్ల ఈ పాలు పెట్టేసిన. మదర్కి పాలు లేనప్పుడు ఇవి పెట్టడంలో తప్పేం లేదు. కాకపోతే లేవు కదా పెట్టేద్దాం, డాక్టర్ కూడా సజెషన్ ఇచ్చిండు కదా పెట్టేద్దామని వాళ్ళు చెప్పేస్తారు, మనం కూడా అనుకుంటాం. డాక్టర్ అట్లా చెప్పిండు కదా అంటే డాక్టర్ది ఏం పోతుంది, వాళ్ళకు హాస్పిటల్ గిరాకీ రావడానికి, మెడికల్ గిరాకీ రావడానికి వాళ్ళు చెప్తూ ఉంటారు. కానీ ఈ ఒక్క విషయంలో మాత్రం రాస్తలేవు కదా అని మనం గాలికి వదిలేయకుండా, మనం కొంచెం ఆకుకూరలు, ఎల్లిపాయ మిరాలు, అల్లం, వెల్లుల్లి, ఫ్రెష్ వెజిటేబుల్స్, బీరకాయ, కాకరకాయ ఇలాంటివి తింటూ 3 పూటలు మంచిగా తింటూ ఉంటే కనుక ఖచ్చితంగా మదర్ ఫీడింగ్ అనేది పడుతూ ఉంటుంది. మదర్ ఫీడింగ్ వల్లనే పిల్లలు హెల్తీగా ఉంటారు. ఇప్పుడే కాదు, మరి ఒక తిప్పి కొడితే ఒక 6 మంత్స్ వరకు ఇది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ మాత్రం కంటిన్యూస్గా ఒక 6 మంత్స్ ఇవ్వాలి కంపల్సరీ అనుకుంటా చెప్తూ ఉంటారు. 6 మంత్స్ అంటే 6 మంత్సే కాదు, మనం ఒక 2-3 ఇయర్స్ వరకు ఇచ్చుకుంటూ ఉంటే వాళ్ళకు ఇన్ కేస్ ఒక 60 ఇయర్స్ అయినా, 50 అయినా, 40 అయినా వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లం రాకుండా వచ్చినా కూడా తట్టుకునేంత ఇమ్యూనిటీ పవర్ అనేది వాళ్ళకి ఉంటుంది. కాబట్టి మదర్ పాలు ఇస్తేనే బెటర్. సో మా పెద్ద బాబు విషయంలో ఆ మిస్టేక్ జరిగేసరికి ఇప్పుడు తను ఏ చిన్న ప్రాబ్లం అయినా తట్టుకోడు కూడా. అదొక్కటి కొంచెం అదే నాకు చాలా బాధ అనిపిస్తుంది. అండ్ సెకండ్ వన్, మా సెకండ్ బాబు 2025లో అంటే మొన్న రీసెంట్గా ఆగస్టు 20 రోజు తను పుట్టిండు. సెకండ్ చైల్డ్ అప్పుడు పుట్టిండు. తనకి కూడా తను పుట్టినాక గంటకే నేను పాలు పట్టినా కాబట్టి ఇప్పటికీ తన విషయంలో ఇప్పటికీ నాకు కంటిన్యూస్గా పాలు వచ్చినాయి, మంచిగా సరిపోతున్నాయి. కాకపోతే హాస్పిటల్ డెలివరీ అయినాక ఒక 1 వీక్కి తన కళ్ళు కొంచెం పచ్చగా అయిపోయినాయి. పచ్చగా అయిపోయేసరికి ఎందుకు ఇట్లా పచ్చగా అవుతున్నాయి, ఏంటి ప్రాబ్లం, అంత డల్గా ఉన్నాడు. చిన్నపిల్లడు అంటే నైట్ ఏడుస్తూ ఉండాలి, మార్నింగ్ అండ్ నైట్ ఏడుస్తూ ఉండడం, యాక్టివ్గా ఉండడం, పాలు గంటకోసారి తాగుతూ ఉండడం వల్ల వాళ్ళు హెల్తీగా ఉన్నారని మనకు అనిపిస్తుంది. కాకపోతే మా బాబు అట్లా అస్సలు ఉండేవాడు కాదు, చాలా లేజీగా డల్గా ఉండేసరికి మరి కళ్ళు కూడా పచ్చగా ఉన్నాయి. మరి ఎందుకు ఇట్లా అయింది ఏందని చూపించుకునేసరికి తనకు జాండీస్ వచ్చేసినాయని తెలిసింది. 17% జాండీస్ వచ్చినాయని చెప్పిళ్ళు. ఇంకొక 2 days 1 day కనుక అయి ఉంటే కనుక 17 కాస్త 21 అయిపోయి ఉంటే కనుక ఆ జాండీస్ అనేది తలకి ఎక్కుతాయి అనుకుంటా డాక్టర్ చెప్పి ఆల్మోస్ట్ ఒక 1 day 1.5 మొత్తం తనని బాక్స్లో ఉంచేసరికి ఆ డే మొత్తం నేను 2 hours 3 hours ఒకసారి పాలు ఇచ్చుకుంటూనే ఉన్నా. నైట్ టైంలో మాత్రం నేను మా ఇంటికి వచ్చేసిన. తను మా మమ్మీ వాళ్ళు మా చిన్న బాబు హాస్పిటల్లోనే బాక్స్లో ఉండడం జరిగింది. బాక్స్లో ఉన్నప్పుడు అప్పుడు తనకి చిన్న బాబుకి ఈ ఫార్ములా మిల్క్ సజెస్ట్ చేసిళ్ళు. మేము ఒక్కరోజు మందం ఇవ్వాలంటే గింత పౌడర్ ఇవ్వాలంటే వాళ్ళు ఇయ్యరు కదా. సో బాక్స్ మొత్తం కొనేసినాం.
వన్ డే మొత్తం నైట్ అంతా కూడా ఇదే పాలు పెట్టిళ్ళు డాక్టర్ వాళ్ళు, అక్కడ ఉండే నర్సులు వాళ్ళు అదే పెట్టిళ్ళు. మార్నింగ్ వచ్చిన తర్వాత ఇక నేను మా కుంపదీసి మా సెకండ్ బాబు కూడా మరి వీటికే అలవాటు పడి, మా పెద్ద బాబు ఒక్క రోజుకే అలవాటు పడ్డాడు, సెకండ్ బాబు కూడా దీన్ని కూడా ఒక్క రోజుకే అలవాటు పడితే మరి నా పాలు ఎట్లా, అసలే పెద్దోనికి ఇమ్యూనిటీ పవర్ సరిగా లేదు, హెల్త్ ఉండదు కదా అని నేను చాలా భయపడుతుండే మూమెంట్లో లక్కీలీ ఇది మా చిన్నోడు ఎక్కువ తాగలేదు, ఏదో నైట్ మొత్తంలో ఒక 2 times 3 times ఏమో చాయ్ గంటకొచ్చు అంతే, ఎక్కువ తాగలేదు. సో ఇట్లా సెకండ్కి ఏమో ఇది సజెస్ట్ చేసిళ్ళు, ఫస్ట్ బాబుకేమో ఇది సజెస్ట్ చేసిళ్ళు. దాని మూలంగా మా పెద్దోరికి కొంచెం ఏదైనా కూడా కొంచెం తట్టుకోడు, కొంచెం చడిదైనా జ్వరం వచ్చినా కోల్డ్ అయినా ఏదైనా కూడా తట్టుకోడు. మా చిన్నయనైతే ఇప్పటివరకైతే ఇట్లాంటి డబ్బా పాలు లాంటివి ఎప్పుడు ఏం తాగేయలేదు. ప్లస్ ఈ పాలు తను ఎక్కువ పట్టను కూడా పట్టడు. సో మనం పాలు రాలేదు కదా అని మనం భయపడకుండా బాధపడకుండా అదే టెన్షన్లో ఉండకుండా కొంచెం మంచి హెల్తీగా న్యూ మదర్ కాబట్టి ఈ టెన్షన్స్ అన్నీ పక్కన పెట్టేసి కొంచెం హెల్తీగా ఆకుకూరలు, పాలకూరలు, కొత్తగా తాజా కూరగాయలు ఇవన్నీ తింటూ ఉంటే మనకు ఖచ్చితంగా పాలు పడతాయి. సో ఇది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ కాబట్టి న్యూ మామ్స్కి ఎవరికైనా ఇది యూజ్ అయిద్దేమో, కొంచెమైనా వాళ్ళు చేంజెస్ అవుతారేమో. చుట్టుపక్కల అమ్మలక్కలు అంటూ ఉంటారు ఇది పట్టచ్చు అది పట్టచ్చు అంటారు, కానీ మనం పెంచే మేము కనలేదా మేము పెంచలేదా అన్న డైలాగ్ కూడా వస్తూ ఉంటాయి పక్క నుంచి, కానీ అలాంటి మాటలు పట్టించుకోవద్దు. మన పిల్లలకి ఏదైతే మంచిగా ఉంటుంది, వాళ్ళు ఎట్లయితే హ్యాపీగా ఉంటారు అనేది మనకు తెలుసు కాబట్టి కడుపు నిండకపోయినా మీ తల్లి పాలు పట్టడానికే ట్రై చేయండి. అదే ఇప్పటి పిల్లలకి సేఫ్. అందులోనూ ఇప్పటి జనరేషన్ పిల్లగాళ్ళు ఎట్లా అంటే ఏఐ పిల్లగాళ్ళు అన్నట్టు, ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ అన్నట్టు అట్లా తయారైపోయారు, అట్లా ఉన్నారు. వెనకటి జమాన్లా అంటే వాళ్ళు ఏం తిన్నా ఏం తాగినా తినకున్నా ఒక్కొక్కరి ఇంట్లో 5 members 6 members ఉండేవాళ్ళు కాబట్టి వాళ్ళకి ఏదో అట్లా నడిచిపోయింది. ఇక వెనకటి జమానా ఇప్పటి జమానాతో మనం కంపేర్ చేసుకోలేము. సో ఇప్పటి పిల్లగాళ్ళకి తల్లి పాలిస్తేనే బెటర్. అందులోనూ తల్లి ఎలాంటి టెన్షన్ లేకుండా దీనికి ప్రలోభం కాకుండా మంచిగా హెల్తీగా తిని తన హెల్త్ని కాపాడుకొని తన బిడ్డ హెల్త్ని కాపాడుకుంటే అదే సరిపోతుంది. నా ఎక్స్పీరియన్స్ని నేను మీతో షేర్ చేసుకున్నా. ఫీడింగ్ పాల వల్ల, ఫార్ములా మిల్క్ వల్ల ఎలాంటి ప్రాబ్లం ఉంది, మదర్ మిల్క్ వల్ల ఎలాంటి ప్రాబ్లం ఉంది అనేది నేను మీకు చెప్పడానికి ఆల్మోస్ట్ ఇది అందరికీ తెలుసు. కాకపోతే దీంతో పాటు నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ కూడా తెలుసుకున్నట్టు మీతో షేర్ చేసుకున్నట్టు ఉంటుంది అన్నట్టు నేను ఈ వీడియోని పోస్ట్ చేస్తున్నా. దీని మీదనైనా కూడా డాక్టర్ సజెషన్ చేస్తారు, కరెక్టే. లేకిన్ దీని మీద కూడా ఏంటి మదర్ మిల్క్ ఈజ్ ద ఇంపార్టెంట్ యువర్ బేబీ అని కూడా మెన్షన్ చేస్తారు, ఇంపార్టెంట్ నోట్ అని. మదర్ మిల్క్ ఈజ్ ఏ బెస్ట్ ఫర్ యువర్ బేబీ. వీళ్ళు దీన్ని కొనమని అంటారు, కానీ దీని మీద కూడా ఏంటిది తల్లిపాలే శ్రేయస్కరం అనుకుంటూ కూడా ఉంటుంది. కాబట్టి మనమే అర్థం చేసుకోవాలి, మదర్ మిల్క్ ఈజ్ ద బెస్ట్ ఫర్ అవర్ కిడ్స్. సో ఇది మీకు అర్థమైందని అనుకుంటున్నా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి. మీ ఎక్స్పీరియన్స్ ఏందో కింద కామెంట్ సెక్షన్లో కూడా నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్.